హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిజీ లోన్స్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు గోపి గారు. హాయ్ గోపి గారు. హాయ్ మేడం. గోపి గారు, అసలు మీరు డిజీ లోన్స్లో ఎలా జాయిన్ అయ్యారు? అసలు మీ ప్రయాణం ఎలా సాగించారు డిజీ లోన్స్లో? మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మా ఆడియన్స్కి చెప్పేసేయండి. తప్పకుండా మేడం, తప్పకుండా చెప్తాను. నేను 2022లో డిజీ లోన్స్లో జాయిన్ అయ్యాను మేడం. నేను ఓకే. అంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాలని ఏమీ లేదు నాకు. ఇట్లా అంటే రిఫరెన్స్ అంటే అప్పుడే జాబ్ సర్చింగ్ కోసం చూస్తున్నాను. సో ఏం ఇట్లా చదువుకున్నారు అసలు మీరు? ప్రజెంట్ అయితే నేను డిప్లొమా చేశాను మేడం. డిప్లొమా అయిపోయింది. ఇంకా దాని తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా ఇంట్లో ప్రాబ్లం ఉండి జాబ్ చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలి, చిన్న జాబ్ అయినా పర్లేదు చేయాలి, ఫ్యామిలీని పోషించేంత జాబ్ అయితే పర్లేదు అనుకున్నాను. ప్రజెంట్ అయితే అదే చేస్తున్నాను. సో ఇట్లా మా డాడీ వాళ్ళ అన్నయ్య గారు మా చైర్మన్ సార్ వాళ్ళ ఫ్రెండ్. సో అట్లా మాట్లాడి మా డాడీ మాట్లాడారు, మా అంకుల్ కూడా మాట్లాడి మా చైర్మన్ సార్తో మాట్లాడి ఇట్లా ఉంది అని చెప్పి ఇట్లా జాబ్ ఉంది, ఇట్లా చేస్తారు, ఇంత శాలరీ ఇస్తారని చెప్పారు. సో అట్లా నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇంకెందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా జాయిన్ అయిపోయాను. మనకి ఒక సపోర్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఏం చేసినా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆ సపోర్ట్తో నేను జాయిన్ అవ్వడం జరిగింది మేడం డిజీ లోన్స్లో. 2022 జూలై 22కి జాయిన్ అయ్యాను మేడం. నేను నా ఫస్ట్ వర్కింగ్ డే అది. థర్స్డే ఆ రోజు ఓకే. నా ఫస్ట్ వర్కింగ్. ఎలా అనిపించింది అసలు ఆ రోజు మీకు? ఫస్ట్ డే, ఫస్ట్ జాబ్, వర్కింగ్ డే కదా మీది ఫస్ట్. ఎలా అనిపించింది అసలు? ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఫస్ట్ జాబ్ కాబట్టి కొంచెం భయం అనిపించింది. ఓకే. అసలు అది ఎట్లా చేయాలి, అంటే దానికి ఇట్లా చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఎట్లా చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఎట్లా చేస్తే ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు, ఈజీ వే ఎట్లుంటుంది అని చెప్పి ఫైండ్ చేసుకున్నాను మేడం. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే భయం అనిపించింది. నేర్చుకోవడం అంటే ఫస్ట్ అయితే భయం అనిపించింది మేడం. నేర్చుకోవటం కాదు కానీ ఫస్ట్ భయం అనిపించింది. ఫస్ట్ ఎవరికైనా ఉంటుంది గోపి గారు. నా కొలీగ్స్ ఎట్లా ఉంటారు, అంటే మా సార్ వాళ్ళు ఎట్లా ఉంటారు, నాతో కొత్త కదా, తెలియదు కదా. సో కొంచెం భయం అనిపించింది నాకు. నెమ్మదిగా అందరితో మాట్లాడుకుంటూ కొలీగ్స్ అందరినీ పరిచయం చేసుకొని వాళ్ళతో రిలేషన్ పెంచుకొని, మా సార్ వాళ్ళతో రిలేషన్ పెంచుకొని. సో ఫస్ట్ ఏంటంటే రిలేషన్ పెంచుకుంటే వర్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మేడం. ఫస్ట్ రిలేషన్ కావాలి మనకి. ఎవరైనా ఫస్ట్ రిలేషన్ చూస్తారు కానీ వర్క్ చూసేది ఫస్ట్. ఎవరైనా ఏదైనా చేయాలన్నా ఫస్ట్ రిలేషన్ చూస్తారు. సపోర్ట్ కావాలన్నా కంపల్సరీ రిలేషన్ ఉండాల్సిందే. సో అట్లా రిలేషన్ త్రూ నేను కొంచెం అంటే రిలేషన్ పెంచుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, మీరే డిజీ లోన్స్లో చేస్తున్నారు. సో ఫస్ట్ టైం నేను లోన్ ఇక్కడికి వచ్చాను. సో మీరు ఒక బ్యాంక్ హ్యాండిల్ చేస్తున్నారు, నన్ను మీకు బ్యాక్ ఎండ్గా అసైన్ చేశారు. నాకు ఒక వర్కప్ చెప్పారు, నేను చేస్తున్నా. సో నాకు మీరంటే పరిచయం లేదు. సో ఇంక నేను అప్పుడు మీరు ఏం చెప్పినా చేయాలి, నాకేం తెలియదు, ఇంకా అదే నా వర్క్ అనుకుంటా. కానీ అలా కాకుండా నేను ఫస్ట్ రిలేషన్ పెంచుకున్నాను మేడం. రిలేషన్ పెంచుకుంటే దాని తర్వాత వర్క్ కాదు, ఫస్ట్ నువ్వేం చేయాలి, నువ్వు ఎట్లా చేస్తే సెట్ అవుతావు, ఎట్లా చేస్తే వర్క్ వస్తుంది నీకు అని చెప్పి నేర్చుకున్నాను. ఫస్ట్ రిలేషన్ పెంచుకున్నాను. దాని తర్వాత నెమ్మదిగా అన్నీ నేర్చుకున్నాను మేడం. మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి? మా ఇంట్లో అంటే మా ఇంట్లో నేను, మా మమ్మీ, మా డాడీ ఉంటామండి. సిబ్లింగ్స్ ఒక సిస్టర్ ఉంది. సిస్టర్కి సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సిస్టర్కి కూడా మ్యారేజ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మేము ముగ్గురు ఉంటాం మేడం మా ఇంట్లో. మాదొక చిన్న ఇల్లు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా డాడీ ఫార్మర్, మా మమ్మీ లేబర్. ఓకే కూలి పనికి వెళ్తారు. సో మా డాడీ కూడా అంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళిద్దరు చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది అనమాట. సో అట్లాంటి పొజిషన్ నుంచి నేను వచ్చాను. సో అంటే నేను వాళ్ళ కష్టం చూసి మా డాడీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. సో ఇంకా మా డాడీ కష్టం చూసి నేను కూడా చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాలి అనిపించింది నాకు. అంటే యూత్ నేను ఆ బైక్ కొనుక్కోవాలి, ఈ బైక్ కొనుక్కోవాలి, నేను అలా ఉండాలి ఇలా ఉండాలని అనుకుంటారు. కానీ మీరు సంథింగ్ డిఫరెంట్, యూత్కే ఆదర్శంగా ఉన్నారు. అసలు డిజీ లోన్స్లో మేనేజర్స్ అందరూ ఇలానే ఉన్నారా? అసలు ఒక్కొక్కరు వెనకాల ఒక్కొక్క కథ ఉంటుంది. నేను తెలుసుకుంటూనే ఉన్నాను, నేను చేస్తూనే ఉంటున్నాను కదా. ఒక్కొక్కరి వెనకాల ఒక్కొక్క స్టోరీ మాట. అంటే కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారని నాకు అనిపించింది. 100% మేడం. కష్టపడే వాళ్ళు మాత్రమే ఇక్కడ చేయగలరు మేడం. ఎట్లుంటుంది అంటే కష్టపడే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఇచ్చిన వర్క్ అసైన్ చేయాలి. అవును, తప్పకుండా
కష్టపడాలి అన్న ఒక ఇంటెన్షన్తోనే ఇక్కడికి వస్తారు మేడం. అంటే సక్సెస్ అవ్వాలి, గుర్తిస్తున్నారు కదా, అలాగే మీరు కష్టపడుతుంటే ఆ కష్టానికి ప్రతిఫలం తగ్గ ఇస్తున్నారు. ప్రతిఫలం కూడా 100% ఉంటుంది మేడం. అది మాత్రం మా కంపెనీలో మేజర్ పాయింట్ అది. సో ఎంత పని చేసి ఎంత ఇదైతే అంత తొందరగా గుర్తింపు వస్తుంది. ప్రౌడ్గా మీ కంపెనీ పేరు ఒకసారి చెప్తారా? స్టార్ డిజి లోన్స్ మేడం. నాది స్టార్ డిజి లోన్స్, స్టార్ పోస్ట్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే ఓకే. చైర్మన్ అండ్ సిఇఓ ఎవరు దీనికి? చైర్మన్ సార్ వచ్చేసరికి బొల్లా శివరామకృష్ణ గారు, సిఇఓ సార్ వచ్చేసరికి బొల్లా వెంకటేశ్వరరావు గారు, డైరెక్టర్ వచ్చేసరికి గుట్ట రాజేష్ గారు. అసలు గోపి గారు బ్యాంక్ సైడే జాబ్ చేయాలని ఆసక్తి ఏమన్నా అనిపించిందా మీకు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే వచ్చారా? అంటే నాకు ఫస్ట్ త్వరగా సెటిల్ అవ్వాలి అన్న ఎయిమ్తో వచ్చాను నేను. ఫస్ట్ త్వరగా సెటిల్ అవ్వాలి, నాకు ఒక ఏజ్ వచ్చేవరకు, నాకు పెళ్ళి అయ్యే ఏజ్ వచ్చేవరకు ఫైనాన్షియల్గా వెనక్కి చూసుకుంటే 4 రూపాయలు ఉండాలి, నాకు ఏదైనా అవసరం వస్తే నలుగురు దగ్గరికి వెళ్ళకూడదన్న ఇంటెన్షన్తో ఇట్లా చేయాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఒకళ్ళ దగ్గర రూపాయి ఆశించను, ఒకరికి రూపాయి సహాయం అంటే ఇస్తా, కాదనను. మరి నాకు అత్యవసరంగా ఉంది అంటే కంపల్సరీగా నేను సాయం చేస్తా. నేను నా దగ్గర లేకపోయినా అడ్డు ఉండి ఇప్పించేంత మంచి మనసు మేడం నాది. మాట చెప్పాలంటే సీరియస్గా తెలుస్తుంది గోపి గారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నెత్తి మీద వేసుకున్నారు, ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నారు, ఖర్చు పెట్టకుండా అంటే కొంచెం ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ తగ్గించాలనేది తెలుసుకుని ఫ్యామిలీని బాగా మేనేజ్ చేసుకుంటున్నారు. మీరు చెప్పిన మాటలు అయితే నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే, అంటే మా ఇంట్లో నేను ఫస్ట్ చెప్పాను, మా మమ్మీ మా డాడీ చేసిన ఇల్లు గడుస్తుందని. ఒక సిచ్యువేషన్లో నా డిప్లొమా అయిపోయేసరికి మా డాడీకి యాక్సిడెంట్ అయిపోయింది. సో వాళ్ళు తీసుకొస్తేనే నాకు ఫుడ్ ఇంట్లో, నన్ను చదివించాలన్నా మా డాడీయే, ఏం చేయాలన్నా నాకు బట్టలు కొని పెట్టాలన్నా, బుక్స్ కొని పెట్టాలన్నా, కాలేజ్ ఫీజు కట్టాలన్నా, నా గ్రాసరీస్ కానీ ఏదైనా సరే నా నీడ్స్ మొత్తం మా పేరెంట్స్ చూసుకుంటారు. అట్లాంటి మా ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యి చెయ్యిరిగింది. సో అంటే మమ్మీ మా డాడీ ఇద్దరు ఒకే బైక్ మీద ఉన్నారు. సో అదృష్టవశాత్తు మా డాడీకి ఒక్కళ్ళకే చెయ్యి ఇరగడం వల్ల కొంచెం పర్లేదు ఇప్పుడు. సో ఇంకా దాన్ని చూసి ఇంకా నేను చెయ్యాలి, నేను చేస్తేనే ఇల్లు గడుస్తుంది అన్న సిచ్యువేషన్లో నా సిచ్యువేషన్ ఉంది, అన్న పొజిషన్లో నా సిచ్యువేషన్ ఉంది. సో దాని ద్వారా నేను ఇంకా ఏదైనా పర్లేదు జాబ్ చేయాలి. అది ఇదేనే కాదు, ఇప్పుడు జాబ్ అంటే ఎట్లుంటుంది అంటే ఎవరికి తెలియదు జాబ్ అంటే ఎట్లుంటుంది, ఏ జాబ్ చేయాలి. మార్కెట్లో బయటకు వస్తే సొసైటీలో చాలా జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు కూలి పని చేసుకొని బతికేవాడు చేసుకోవచ్చు, అది అట్లా బతుకుతాడు. జాబ్ చేసేవాడు బతుకుతాడు, కాకపోతే ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్లోకి వెళ్ళి నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకుంటేనే ఈజీ అవుతుంది. మా చైర్మన్ సార్ అయినా నేర్చుకోగలిగితేనే ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఆ ఇంటెన్షన్తోనే నేను కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో త్వరగా సెటిల్ అవ్వాలి. ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి మేడం దీనికి, ఓకేనా? నాలెడ్జ్ ఉంటే ఈజీగా చేయొచ్చు, స్మార్ట్ వర్క్ చేయొచ్చు. వాట్స్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్? నా స్ట్రెంగ్త్ కంటే ముందు నా వీక్నెస్ తెలుసుకోవాలి మేడం. ఏంటి నా వీక్నెస్ అంటే నేను కొంచెం ఎమోషన్ అనమాట. ఏ విషయంలో అయినా కొంచెం ఎమోషనల్ అవుతాను. ఎక్కువ ఎమోషనల్ అవుతాను. దేనికి ఎదుటి వాళ్ళు చెప్పింది నిజమే నమ్మేంత ఇదిగా ఉంటాను మేడం నేను. అంటే సో అక్కడ ఏం జరిగేది మనకు ఐడియా ఉండదు. సో ఏదన్నా మీరు నా దగ్గరకు వచ్చి ఇట్లా జరిగింది, నాకు ఇంత కావాలి, ఇది కావాలి, ఇది నీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఈజీగా నమ్మేస్తాను. నా మైనస్ అది దాంట్లో ఫస్ట్. ఇప్పుడైనా తెలుసుకున్నారా మరి నమ్మకూడదు, వీళ్ళని ట్రస్ట్ చేయాలి, వీళ్ళని ట్రస్ట్ చేయకూడదు అని ఒక ఐడియాకి వచ్చారా ఇప్పుడు? డెఫినెట్గా వచ్చాను మేడం. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు కూడా ఇంత సిచ్యువేషన్ వచ్చినా ఎదుటివాడిని నమ్మలేం మేడం ఎవరిని. అవును, ఎంత పెద్ద తెలివిగలడైనా ఒక దగ్గర పడిపోతాడు, తప్పకుండా పడిపోతాడు. ఆ పడిపోతేనే తెలుస్తుంది ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది అప్పుడే తెలుస్తుంది ఫస్ట్. అంతే. అవును. సో ఫస్ట్ ఎవరు ఎలాంటి వాళ్ళు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది గోపి గారు. అంటే చాలా నేర్పుతుంది. నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నా. రోజు ఏదో ఒక కొత్తది నేర్చుకోవాలి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. నాకు ఒక్కసారి చెప్తే ఏది అర్థం కాదు చెప్పాలంటే. అంటే నాకు అదే మైనస్. నాలో వీక్నెస్ పాయింట్ ఏంటంటే ఏదన్నా ఒకసారి చెప్పగానే నేను గెయిన్ చేసుకోలేను ఫస్ట్. సో అది ఆలోచిస్తా, దాని గురించి తెలుసుకుంటా ఫస్ట్. అంటే ఎట్లా చేయాలా, అదంటే ఏంటి అసలు, అది డౌన్ వర్క్ చేస్తారు. ఎస్, నాకు అది
చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. డౌన్ వర్క్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. టైం అయినా పర్లేదు, 1 day 2 day 1 hour 2 hour, అది ఎనీథింగ్ నేర్చుకోవాలి ఫస్ట్. అది మనకి రావాలి. అది ఇప్పుడు మనకి ఇప్పుడు ఉపయోగపడవచ్చు, అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడకపోవచ్చు, రేపు రోజున అదే మనకి అవసరంగా రావచ్చు. సో అది ఇప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడకపోయినా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, మన పర్సనల్గా ఉపయోగపడవచ్చు, దేనికి ఉపయోగపడకపోవచ్చు. అండ్ స్ట్రెంగ్త్, మీ బలం ఏంటి అసలు? ఫ్యామిలీయా, డిజి లోన్స్ కంపెనీయా, మీ చైర్మన్ సారా? బలం అంటే ఒక్కొక్క ఫీల్డ్కి ఒకలాగా ఉంటుంది మేడం, అది స్ట్రెంత్. అదే ఎలా అంటే ఇప్పుడు జాబ్ పరంగా వచ్చేసరికి మన కొలీగ్స్ మనకు సపోర్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం వాళ్ళతో నడవడిక ఎట్లా ఉండాలి ఏంటి, ఓకేనా. అది ఫ్యామిలీ పరంగా నా స్ట్రెంత్ అయితే ఫ్యామిలీ పరంగా నాకైతే ఫ్యామిలీ సపోర్ట్ 100%, 100కి 2000% ఉంది మేడం నాకు, సీరియస్గా. వాళ్ళ సపోర్ట్ లేకపోయింది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. వాళ్ళు కూడా ఇంట్లో పొజిషన్ అర్థం చేసుకున్నారు, నా కొడుక్కి బాధ్యతలు తెలిసినాయి అని అనుకున్నారో లేదో ఏమో నాకు తెలియదు. సో నేను ఏం చేస్తా అన్న ఒక మాట చెప్పాలంటే, డిప్లొమా సబ్జెక్టులు ఉన్నాయి నాకు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంకొకళ్ళ పేరెంట్స్ అయితే వేరేలాగా ఉంటారు, నువ్వు అది కంప్లీట్ చేయి ఫస్ట్ అలా ఇలా అంటారు. అంటే ఎట్లుంటుందంటే ఏదో ఒకలా చేస్తారు ఇంట్లో వాళ్ళు, ఇబ్బంది పెట్టడం, అంటే బలవంత పెట్టడం, ఎందుకు రాలేదు నీకు, ఎందుకు చదవలేదు, ఎందుకు ఇంత చదివిస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటారు. కానీ మా పేరెంట్స్ అట్లా కాదు. నేను ఎంత చేసినా ఏం చేసినా, ఇన్ కేస్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు, ఆ బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మా డాడీ వాళ్ళు. నాన్న నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు. నేనేం చేసినా ఫస్ట్ వాళ్ళకి చెప్తా. కొన్ని డెసిషన్స్ నేను సడన్గా తీసుకుంటాను, కానీ కొన్ని మాత్రమే వాళ్ళకి చెప్పకుండా అయితే ఏది చేయను. సో 100% నేను వాళ్ళకి ఏది చేసినా చెప్పే చేస్తాను. సో వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నా స్ట్రెంత్ వరకు చూసుకుంటే మా మమ్మీ మా డాడీ నా స్ట్రెంత్. నా డ్రీమ్ ఏంటంటే, నా డ్రీమ్ కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. మా మమ్మీ డాడీ ఫస్ట్ నుంచి కష్టపడ్డారు. సో వాళ్ళని ఇప్పటికన్నా నేను త్వరగా సెటిల్ అయ్యి వాళ్ళని కూర్చోబెట్టి తినిపించాలి, మంచిగా వాళ్ళకి ఒక ఇల్లు కట్టించాలి, మంచిగా మంచి బట్టలు వేయించి తిప్పించాలి, నలుగురు బయటకు తీసుకొచ్చి సొసైటీకి చూపించాలి, బయట ఇట్లా ఉంటుంది చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా విలేజ్లో ఉంటారు, విలేజ్లోనే పుడతారు, వాళ్ళు అదే ప్రపంచం అనుకుంటారు. మా డాడీకి కూడా చాలాసార్లు చెప్పాను నేను, ఇక్కడ ఉంటే ఏమీ రాదు, బయటికి వెళ్ళి బతుకుదాం అని చెప్పి చాలాసార్లు చెప్పాను. మా డాడీకి కన్విన్స్ చేశాను, కానీ ఏముంటుంది బయట, ఏముండదు అని చెప్పి మా డాడీ చాలాసార్లు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సో ఇంకా వీళ్ళు ఎట్లున్నా ఇట్లానే ఉంటారులే, ఇంకా మనం వీళ్ళని కన్విన్స్ చేయలేమని చెప్పి నేనే రియలైజ్ అయ్యి, నేనే ఇట్లా బయటకు వచ్చి సెటిల్ అయ్యి వాళ్ళకి బయటకు వచ్చి బయట ప్రపంచం ఎట్లా ఉంటుందని వాళ్ళకి చూపించాలని నేను అనుకున్నాను. డిజి లోన్స్లో మీ ప్రయాణం గురించి ఒకసారి చెప్పండి గోపి గారు. ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది? ఇప్పుడైతే మిడిల్లో ఉన్నాను మేడం. మిడిల్ అంటే ఒక 30% 40%లో ఉన్నాను. అది నేను 100%కి డెఫినెట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నా డ్రీమ్ కూడా అదే, డిజి లోన్స్లో ఒక భాగస్వామిని కావాలి. ఇప్పుడు ఒక పార్ట్, ఒక ఫ్యామిలీ, కానీ ఏంటంటే నాకు ఒక గుర్తింపు రావాలి. డిజి లోన్స్లో మా సార్ దగ్గర, నా దగ్గర, అంటే మా చైర్మన్ సార్ దగ్గర, సిఇఓ సార్ దగ్గర నాకు ఒక గుర్తింపు రావాలి. వాళ్ళని 100% నాకు ఇతనికి ఏదైనా ఒక పని అప్ప చెప్తే వాళ్ళు ఇంకా గుండెల మీద చేసుకొని పడుకోవాలి. ఆ పొజిషన్కి నేను రావాలన్నదే నా డ్రీమ్ మేడం. డిజి లోన్స్లో పని చేయడానికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉందా ఇక్కడ? స్పెషాలిటీ అంటే చాలా నేర్పిస్తుంది మేడం డిజి లోన్స్. కాకపోతే మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది వర్క్ పరంగా కానీ, అది ఏ విషయంలో అయినా సరే, బయట ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు. మీకే నేర్పించింది? నాకు చాలా నేర్పించింది మేడం. అవి కొన్ని పంచుకోండి మా ఆడియన్స్. తప్పకుండా పంచుకుంటాను. ఎట్లా అంటే బయట సొసైటీ ఎట్లుంటుంది, అసలు బయట వర్క్ అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు లోన్స్ అంటే ఎట్లుంటాయి, దాంట్లో వర్క్ ఎట్లుంటుంది, డాక్యుమెంటేషన్ ఏమి కావాలి, ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఏంటి, ఎదుటి మనుషులు ఎట్లా మాట్లాడతారు, దాని గురించి. సో అది నేను నేర్చుకున్నాను మేడం. మీరు ఇప్పుడు ఏ బ్రాంచ్ని డీల్ చేస్తున్నారు? ప్రజెంట్ అయితే నేను NBFC చూస్తున్నాను మేడం. ఓకే, ఏ బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తున్నారు? ఏ బ్యాంక్స్ అంటే ఒక 2 బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తున్నాను. ఒకటి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఒకటి అంటే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది NBFC కాదు, ఇట్స్ బ్యాంక్. అది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అన్ని లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి ఈ బ్యాంక్స్? చేస్తే మేడం, కాకపోతే ప్రజెంట్ డిజి లోన్స్లో PL ఒకటే చేస్తున్నాము, పర్సనల్ అన్సెక్యూర్ లోన్ ఒకటే చేస్తున్నాము. ఫెనిబుల్ కూడా ఒకటి హ్యాండిల్ చేస్తున్నాను మేడం. ఫెనిబుల్ కూడా ప్రజెంట్ అన్సెక్యూర్ చేస్తున్నాము. ఎంత టర్న్ ఓవర్? అంటే టర్న్ ఓవర్ అంటే చెప్పలేము, మనకి ఇచ్చిన టార్గెట్ని బట్టి ఉంటుంది. ఎంత ఇచ్చారు ప్రస్తుతానికి? అయితే ఒక 35 CR వరకు ఇచ్చారు. ఎంత క్రాస్ అయింది ఇప్పుడు? అది లాస్ట్ మంత్ ఐ థింక్ నాకు తెలిసి 31.5 అయింది. ఓకే, ఆల్మోస్ట్ రీచ్ అయిపోవచ్చు. ఈ మంత్ డెఫినెట్గా రీచ్ అయిపోతాను తప్పకుండా.
సో అది ఈ సెక్టార్లోకి రావడానికి అసలు ఏం సూచనలు చెప్తారు మీరు? అంటే ఫైనాన్షియల్గా నేర్చుకోవాల్సిన దీంట్లో చాలా ఉంది మేడం. ఫైనాన్షియల్ సెక్టార్లో ఇదొక మెయిన్ రోల్ అనమాట. ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్ అనేది ఒక రోల్ అయితే ఇదొక రోల్. సాఫ్ట్వేర్ ఒక సైడ్ అంటే ఇది ఒక సైడ్ ఉంటుంది. సో దీంట్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా గెయిన్ చేసుకోవచ్చు. అంటే బ్యాంక్స్ గురించి చాలా తెలుసుకోవచ్చు మేడం. ఓకే. అంటే బ్యాంక్స్ టర్న్ ఓవర్స్ ఏంటి, వాటిని తెలుసుకుంటే ఇంత అంటే మొత్తం వరల్డ్లో ఇంత జరుగుతుందా, ఇండియాలో ఇంత జరుగుతుందా, ఒక్కొక్క బ్యాంక్కి ఇంత జరుగుతుందా, ఇంత ఇన్కమ్ ఉంటుందా, ఇంత ఇన్కమ్ని జనరేట్ చేయగలుగుతాయా, ఎలా జనరేట్ చేస్తాయి, అది తెలుసుకుంటే డెఫినెట్గా మనము ఈజీ అవుతుంది మేడం అంతా మనకి. గోపి గారు చెప్పండి మేడం. మీ వెనక మీ పేరెంట్స్ ఉన్నారు అని అన్నారు కదా, మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారండి? నా పేరెంట్స్ అంటే మా డాడీ ఫార్మరే, మా మమ్మీ ఫార్మరే, ఇద్దరు వ్యవసాయం చేసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ గోపి. థ్యాంక్ యూ.